హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాదు. సో చాలా రోజుల తర్వాత మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మేనేజ్మెంట్ ట్రైనీగా మిమ్మల్ని ఫస్ట్ 1 year తీసుకుంటారు. సో తర్వాత మనకి పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్లోనే మీకు మంత్లీ 65,000 రూపీస్ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 80,000కి పైగానే సాలరీ ఉంటుంది. జాబ్కి సంబంధించి మీరు ఎలాంటి అమౌంట్ కూడా కట్టాల్సినటువంటి పని లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూసేసి వెంటనే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 22 మార్చ్ నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి స్పెషల్ డే, ఎందుకో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. 22 మార్చ్కి ఒక ఈవెంట్ అయితే ఉంది. ఆ యొక్క ఈ 22 మార్చ్ నుంచి మనము 15th ఏప్రిల్ లోపు యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి మనకి మే మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏ డేట్ని కండక్ట్ చేస్తారనేది మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. సో మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ జాబ్స్కి సంబంధించి డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ అనేది మన ఇండియాలోనే ప్రీమియర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ఫైనాన్సింగ్, ఫెసిలిటేటింగ్, ప్రమోటింగ్ అనేది చేస్తూ ఉంటుంది. సో చాలా ఫేమస్ బ్యాంక్ ఇది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాము. ఈ యొక్క సంస్థ నుంచి మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు అన్నీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీతో పాటు డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో వివిధ రకాల విభాగాల్లో యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ పే చేస్తారు అన్నీ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ముందుగా మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ వీడియోలో మీకు మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఆ పోస్టుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఈ పోస్టులకి మీరు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి February 20 2025 నాటికి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33, జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 28 years లోపు యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్ అన్నీ కూడా ముందుగా మీకు 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇదే బ్యాంకులో. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి పోస్టులకి మీకు ఫస్ట్ 1 year బ్యాంకులో ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి మంత్ కూడా 65,000 రూపీస్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు డిప్యూటీ మేనేజర్ హోదా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు ఎంత సాలరీ ఉంటుందంటే బేసిక్ పేనే 48,000 అనేది ఉంటుంది. సో దీంతోపాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ అనేవి వస్తాయి. అవన్నీ కలుపుకుంటే మనకి స్టార్టింగే 80,000కి పైగానే మీరు సాలరీతో మీరు జాబ్లో అయితే చేరొచ్చు అనమాట. సో మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటిలలో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా 6th పాయింట్ అనేది చూడండి. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్లో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి పోస్టులు వచ్చేసి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ప్రతి క్యాస్ట్కి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి డిజిటల్ టెక్నాలజీలో 10, రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో 5, రాజ్ భాషలో 2, లీగల్ విభాగంలో 5 వేకెన్సీస్ అనేవి మనకి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అయితే మనం ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదనేటువంటి డిపార్ట్మెంట్ ఏంటి అంటే
డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ అనమాట. వీటికి వచ్చేసి మీరు మినిమం 60% మార్కులతో బీఈఆర్ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అది ఏ విభాగంలో అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి విభాగాల్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఒకవేళ మీకు ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఎవరైతే నార్మల్గా డిగ్రీ అనేది పాస్ అయి ఉండి ఎంసీఏ చేసి ఉంటారో సో వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి ఏంటి అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి పీజీ చేస్తే వాళ్ళకి కూడా ఛాన్స్ అవుతుంది. లేదు అంటే మీరు ఎకనామిక్స్కి సంబంధించి విభాగంలో పీజీ అనేది క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఎల్ఎల్బి చేసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ లీగల్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ విధంగా మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఆల్రెడీ మీకు ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ముందు ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. జనరల్ ఓబీసీ వాళ్ళైతే 600 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఇందులో మనకి పార్ట్ 1 వచ్చేసి క్వశ్చన్ 1 కంపల్సరీ క్వశ్చన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పార్ట్ 2 వచ్చేసి అటెంప్ట్ ఎనీ 6 out of 8 క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు. 100 మార్క్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. తర్వాత ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్ సిలబస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఫర్దర్గా అప్లై చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సిలబస్కి సంబంధించి. మనకి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు డిప్యూటీ మేనేజర్గా అయితే జాబ్లో అయితే చేరొచ్చు అనమాట. 1 year ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి మే మంత్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి చాలా త్వరగా మీకు పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి చెన్నై, కోల్కతా, ముంబై అండ్ న్యూఢిల్లీలో మాత్రమే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. పర్సనల్ ఇంటర్వ్యూస్ వచ్చేసి ముంబై అండ్ న్యూఢిల్లీలో అయితే ఉంటాయి. సో చాలా మంచి సంస్థ ఇది అండ్ అలాగే సాలరీస్ కూడా చాలా త్వరగా ఇంక్రీజ్ అయితే అవుతాయి కాబట్టి సో మాకు జాబ్ ఎక్కడైనా పర్వాలేదు డిగ్రీ అర్హతలతో అలాగే బీటెక్ అర్హతలతో మంచి జాబ్ పొందాలి అనుకుంటున్నట్లయితే మాత్రం సో ఎట్టి పరిస్థితులు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది ఎందుకంటే ఇండియన్ సిటిజన్స్ ఓపెన్ రిక్రూట్మెంట్లో భర్తీ చేస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో తప్పనిసరిగా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.